హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన 5 రకాల నైవేద్యాలని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇందుకోసం ముందు రోజు రాత్రే మీరు పప్పులన్నీ కూడా పెట్టుకోండి. నేను గారెలకి శనగలకి నానపోసుకుంటున్నానండి. ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు మినపప్పును వేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తగిన వాటర్ పోసుకుని నానపెట్టుకోండి. గారెలకే కాకుండా పూర్ణాలు, బూరులు చేసుకునే వాళ్ళు అన్ని పప్పులు కూడా రాత్రిపూటే పోసుకుని పెట్టుకోండి. ఇంకొక బౌల్ తీసుకోండి. ఇందులోకి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం, అతి ముఖ్యమైన ప్రసాదం నల్లని శనగలు ఒక అరకప్పు వరకు తీసుకుని బౌల్లోకి వేసుకుని ఒక వాటర్ పోసుకుని ఒక రాత్రి మొత్తం నానబెట్టుకోవాలండి. శనగలు కొంచెం ఎక్కువనే నానాలి. నెక్స్ట్ డే మార్నింగ్ శనగలు మూత తీసుకొని చూద్దాము. శనగలు అయితే పర్ఫెక్ట్గా నానిపోయినాయండి. వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అమ్మవారికి మనం పచ్చిశనగలు సమర్పిస్తాం కాబట్టి పచ్చిశనగలు ప్రసాదమే చూపిస్తున్నానండి. శనగలు పెట్టిన తర్వాతనే మనం అమ్మవారికి గుగ్గిళ్ళు కానీ తాలింపు శనగలు కానీ చేసుకుంటాం కాబట్టి నేను ఓన్లీ పచ్చిశనగలు మాత్రమే చూపిస్తున్నాను. అమ్మవారికి అతి ఇష్టమైన ప్రసాదం శనగల ప్రసాదం రెడీ. అలాగే మినపప్పు కూడా నానిపోయిందండి. ఈ పప్పును కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇలా కడిగిన మినపప్పుని గ్రైండర్లోకి వేసుకుని 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే పప్పు అనేది గ్రైండర్ పట్టుకోండి. అంతకు మించి నలిగితే పప్పు బాగా సాఫ్ట్గా అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది, గారెలకు అంత పర్ఫెక్ట్గా ఉండదు. 10 నుంచి 15 నిమిషాల వరకు నలిగితే సరిపోతుంది. వీలుంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుని గ్రైండర్ పెట్టుకోండి. దాన్ని బట్టి మీకు ఎంత వాటర్ పడుతుంది అనేది తెలుస్తుంది. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండర్ పెట్టుకోండి. పిండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి. ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఏ పిండి అయినా సరే రుబ్బిన వెంటనే మనం ప్రిపేర్ చేసుకోకూడదు. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఈ పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి. కాస్త పొత్తిగిలుతుంది. ఈ లోపల మనం అమ్మవారికి ఇష్టమైన పులిహోర, దద్దోజనం 2 రకాలు కూడా తయారు చేసేసుకోవచ్చు. ఒక కుక్కర్లోకి 2 గ్లాసుల వరకు బియ్యం వేసుకోండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకోండి. దద్దోజనం పులిహోరకే కాదు, ఇంకా రైస్తో స్పెషల్ రైస్ చేసుకోవాలన్నా, అమ్మవారికి ప్రసాదం కింద ఇంట్లోకి రైస్ వండుకోవాలన్నా అంతా కూడా ఒకటేసారి కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పులిహోరకి పొడిగా ఉండాలి, దద్దోజనానికి సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ముందు దద్దోజనాన్ని కలుపుకోండి. విజిల్స్ అయితే వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయిన తర్వాతనే దద్దోజనానికి మీకు ఎంత అన్నం కావాలో అంత అన్నం బౌల్లోకి తీసుకోండి. ఈ అన్నం మొత్తం కూడా ఒకసారి కొంచెం స్మాష్ చేసుకోండి. అలా స్మాష్ చేసుకోవడం వల్ల దద్దోజనం సాఫ్ట్గా ఉంటుందండి. మరీ ఎక్కువగా కాదు, కొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1 కప్పు అన్నానికి 1 కప్పు వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఈ పెరుగు మొత్తం అన్నానికి బాగా పట్టించుకోండి. అన్నం బాగా వేడిగా ఉంటే పాలు చల్లారని పోసుకోండి. అన్నం చల్లగా ఉంటే గోరువెచ్చని పాలు పోసుకోండి. మీరు అన్నం వేడిగా ఉండి వేడి పాలు పోస్తే సాల్ట్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చూసుకొని వేసుకోండి. 1 కప్పు అన్నానికి 1 కప్పు ఫ్రెష్గా ఉన్న పెరుగు, 1 కప్పు పాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పాలు కూడా పోసేసుకోండి. ఈ అన్నం మొత్తానికి పాలు, పెరుగు, ఉప్పు అంతా బాగా పట్టేలాగా కలుపుకోండి. కొంచెం ఎక్కువసేపే కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల దద్దోజనం కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు కలిపిన తర్వాత ఇంత లూజ్గా ఉండాలండి, ఇంత జారుడుగా ఉండాలి. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అన్నం లేట్ అయిన కొద్దికి కూడా పాలు, పెరుగును బాగా అబ్జర్వ్ చేసుకుని దగ్గర పడుతుంది. ఇదైతే రెడీ. ఒక బౌల్ పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. తాలింపు వేసుకోవడం కోసం బౌల్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల దద్దోజనం చాలా రుచిగా ఉంటుంది. గుళ్ళో పెట్టే ప్రసాదం లాగానే ఉంటుంది. ఒక 3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని దద్దోజనంలో కలిపేసుకోండి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఈ కొలతలతో చేసి చూడండి, మీకు పాడయ్యే ఛాన్సే లేదు. దద్దోజనం పర్ఫెక్ట్గా వస్తుంది, గుళ్ళో ప్రసాదంలానే ఉంటుంది. మనకి 2వ ప్రసాదమైన దద్దోజనం ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. చేసుకోవడం చాలా సింపుల్. కొంచెం ప్లాన్ చేసుకుంటే అరగంటలో ఇవన్నీ అయిపోతాయండి. నెక్స్ట్ మనం పులిహోర కలిపేసుకుందాము. పులిహోర కలుపుకోవడం కోసం ముందు ఒక బౌల్లోకి 50 గ్రాముల వరకు చింతపండు వేసుకోండి. మీరు తీసుకునే రైస్ని బట్టి చింతపండు వేసుకుని బాగా వేడిగా ఉన్న వాటర్ని
పోసుకోండి. మీరు అన్నం కుక్కర్ పెట్టుకున్నప్పుడే ఈ చింతపండు నానబెట్టేసుకోండి. మీ అన్నం అయ్యేసరికి నానిపోతుంది. ఇలా నానబెట్టుకున్న చింతపండుని చిక్కటి పులుసు తీసుకొని పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు ఉంటే పులుసు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. పులిహోర తయారు చేసుకోవడం కోసం గిన్నెలోకి అన్నాన్ని వేసుకోండి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే చిన్న టిప్ అండి, ఒక 1/2 టీ స్పూన్ పంచదార కూడా వేసుకోండి. పంచదార వేసుకోవడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేసి పులిహోర మంచి రుచిగా ఉంటుందండి. ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఆయిల్ని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఉప్పు, ఆయిల్, పసుపు, పంచదార అన్నీ అన్నానికి బాగా పట్టేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పులిహోర లేట్ అయిన కొద్దిగా మీకు పొడి పొడిగా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. అన్నం అయితే రెడీ అయిపోయిందండి. తాలింపు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే పల్లీలు, కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు. ఆల్రెడీ అన్నంలో కూడా పసుపు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఈ పోపు అంతా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుని మీరు తీసుకుని పెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసుకోండి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇది కొంచెం దగ్గర పడాలండి. మనం వేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ మొత్తం బయటికి స్ప్రెడ్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల పులిహోర మరింత రుచిగా ఉంటుందండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకోండి. ఈ పులుసు ఒక్కసారి చేసుకుని పెట్టుకుంటే మనకి నెల రోజులు నిలవ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా అన్నం వేసుకుని పులిహోర అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. పులుసు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి, రెడీ అయిపోయింది. ఇందులోకి మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పులుసులోకి అన్నాన్ని వేసేసుకుని ఈ పులుసు మొత్తం అన్నానికి బాగా పట్టేంత వరకు కలుపుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పులిహోర చాలా రుచిగా ఉంటుందండి. తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఈ పద్ధతిలో ఒకసారి చేసుకుని చూడండి. గుళ్ళ ప్రసాదం లాగా కమ్మగా ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన మరొక మహా నైవేద్యం, 3వ ప్రసాదమైన పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు. మీరు ప్రసాదం చేసుకున్నప్పుడు కాదు, నార్మల్గా ఈ ప్రాసెస్లో చేసినప్పుడు సాల్ట్ సరిపోకపోతే కలుపుకోవచ్చు అండి. నెక్స్ట్ మనకి గారెల పిండి కూడా రెడీగా ఉంది. 20 మినిట్స్ అయిపోయింది. మూత తీసుకుని చూద్దాము. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి. నేను సాల్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఆల్రెడీ గ్రైండర్లో వేస్తానండి. సాల్ట్ అనేది ఆ క్లిప్ మిస్ అయింది కాబట్టి నేను మీకు సాల్ట్ చూపిస్తున్నాను. మీరు ఇలా అయినా వేసుకోవచ్చు, గ్రైండర్లో రుబ్బేటప్పుడైనా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కే లోపల ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఈ ఆయిల్ ప్యాకెట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల గారెలు చాలా సాఫ్ట్గా తొందరగా తీసుకోవడానికి వస్తాయి అన్నమాట, అంటుకోకుండా. ఈ పిండి మొత్తాన్ని ఒక్కసారి కలుపుకోండి. అలాగే చేతి అడుపుకోవడం కోసం ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఈ పిండిని కొద్దిగా తీసుకుని రౌండ్గా చుట్టుకోండి. ముందుగా రౌండ్గా చుట్టుకోవడం వల్ల మీకు గారెలు చాలా రౌండ్గా వస్తాయి, నీట్గా కూడా వస్తుందండి. ఇలా రౌండ్గా చేసుకుని వేడెక్కిన ఆయిల్లోకి ఒక్కొక్క గారె కింద వేసేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పిండి మీకు మరీ మెత్తగా ఉండకూడదండి. మరీ మెత్తగా ఉంటే గారెలు సాగుతూ ఉంటాయి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే పిండి పట్టుకోండి. అప్పుడు మీకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు అనేది. ఇక్కడ గారెలు అయితే వేగిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అమ్మవారికి ఇష్టమైన మరొక నైవేద్యం, 4వ ప్రసాదం గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుని అమ్మవారికి సమర్పించుకోండి. అలాగే 5వ ప్రసాదమైన బెల్లం పరవన్నం కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బెల్లం పరవన్నం తయారు చేసుకోవడానికి ముందు ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక చిన్న కాఫీ గ్లాస్తో బియ్యం వేసుకుని ఒక 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి బియ్యాన్ని. పరవన్నం తయారు చేసుకోవడం కోసం కాస్త అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. 1 గ్లాసు బియ్యానికి 6 గ్లాసుల వరకు పాలను పోసుకోండి. కప్ అయితే కప్పు, గ్లాస్ అయితే గ్లాసు, ఏ క్వాంటిటీ ఒకటే ఉంటుంది. కప్పు బియ్యానికి 6 కప్పులు పాలు, గ్లాసు బియ్యానికి 6 గ్లాసులు పాలండి. ఏదైనా క్వాంటిటీ అయితే ఒకటే ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. పాలు మాకు ఇన్ని వద్దు అనుకున్న వాళ్ళు ఒక 3 గ్లాసులు పాలు, ఒక 3 గ్లాసులు నీళ్లు వేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక 2 గ్లాసులు నీళ్లు, 4 గ్లాసులు పాలు కూడా పోసుకొని చేసుకోవచ్చు అండి. పాలైతే ఒక పొంగు వచ్చినాయి చూసారు కదా. ఇలా ఉన్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోండి. బియ్యం వేసుకున్న వెంటనే ఒక్కసారి కలుపుకోండి.
ఇలా కలుపుకోవడం వల్ల మీకు బియ్యం అడుగు అంటకుండా ఉంటాయండి కింద. వెంటనే ఒకసారి కలుపుకోండి. మనకి 70% అన్నం అనేది ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన అన్నంలోకి తురుముకుని పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోండి. మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటున్నారో అదే గ్లాస్తో గ్లాసున్నర వరకు తురుముకుని పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక అరకప్పు 2 గ్లాసుల వరకు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. గ్లాసున్నర నార్మల్ స్వీట్, 2 గ్లాసులు అయితే కొంచెం హెవీ స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకోండి. కాస్త దగ్గర పడినివ్వండి. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసుకోండి. మనకి పరవన్నం పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకి పాలు విరిగిపోకుండా ఉండాలన్నా కూడా మనం వాడుకునే గిన్నె నీట్గా ఉండాలండి. చాలా శుభ్రంగా ఉండాలి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు పరవన్నం చేసుకోవడానికి ముందే కొద్దిగా వేడి వాటర్ గిన్నెలో పోసుకుని తొలుపుకుని ఆ తర్వాత పరవన్నాన్ని చేసుకున్నట్టయితే పాలు విరగకుండా ఉంటాయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. పరవన్నం రెడీ అయిపోయింది. వేరొక స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు కోసం కడాయి పెట్టుకోండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కాజు కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోండి. కాజు కిస్మిస్ కూడా 2 ఫ్రై అయిపోయినాయండి. వీటిని పరవన్నంలోకి వేసుకుని కలుపుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన 5వ ప్రసాదమైన బెల్లం పరవన్నం కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకోండి. ప్రసాదాలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయండి. ఇవన్నీ చేసుకోవడం చాలా సింపుల్. నేను చూపించిన కొలతలతో చేసి చూడండి. రుచిగాను వస్తే ప్రసాదాలు తక్కువ టైంలో అయిపోతుందండి. వీటన్నిటికీ మీకు అరగంటకు మించి టైం అయితే పట్టదండి. చేసుకోవడం చాలా సింపుల్. కొంచెం ప్లానింగ్ ఉంటే సరిపోతుంది. వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.